వాస్తు జీవనం ప్రేక్షకులకందరికీ స్వాగతం. ఈరోజు బాల్కనీ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి చేసేటువంటి పొరపాట్లు ఏ విధంగా ఉన్నాయి, అవి అపార్ట్మెంట్ కల్చర్కి కావచ్చు, లేదా జీ ప్లస్ బిల్డింగులకైనా సరే, వేటికైనా సరే మనకు ఒక బాల్కనీ వ్యవస్థలో వచ్చినప్పుడు ఏ దిశలో బాల్కనీ ఉన్నప్పుడు అది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, వాస్తుకు అనుకూలంగా మారుతుంది, లేదా ఏ దిశలో వచ్చినప్పుడు మనకు అది నెగిటివ్ ఇంపాక్ట్ మన మీద చూపుతుంది అనే విషయాలను, అంటే ఎలాంటి తప్పులు బాల్కనీలో చేయడం వల్ల అవి దోషాలుగా మారుతున్నాయి, తప్పుడు స్థానాలలో మనం చేసేటువంటి నిర్మాణాలు మన కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు కలిగిస్తున్నాయి అనే విధానాన్ని ఇప్పుడు పూర్తి వివరంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో ద్వారా ఇలాంటి బాల్కనీ వ్యవస్థల్లో చాలామంది చేసేటువంటి తప్పులు మీరు గమనించి అలాంటి సమస్యలు మీ ఇళ్లలో కానీ మీ బిల్డింగులలో కానీ ఏవైనా ఉన్నట్లయితే వాటిని సరిచేసుకుంటారనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి బాల్కనీ వ్యవస్థ చాలా వరకు మనము కరెక్ట్‌గా వాస్తుకు అనుకూలంగా చేసుకున్నప్పుడు మాత్రమే బాగుంటుంది. మనం తెలిసి తెలియక, అంటే చాలామంది ప్రైవేట్‌గా బిల్డింగ్స్ కట్టిస్తున్నారు. వారు పెద్దగా వాస్తును పట్టించుకోరు. వారి ప్రకారము వారి స్థలాలు అనుకూలత బట్టి వారు మాత్రమే ఈ బాల్కనీ వ్యవస్థ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మనము బిల్డింగులు తీసుకునేదానికి ముందు, మనం ఏదైనా ఒక ఇంటిని కొనేదానికి ముందే ఇలాంటి వ్యవస్థలను కూడా ఒకటికి 2 తూర్లు చెక్ చేసుకొని తీసుకున్నట్లయితే వాస్తు ప్రకారము బాగుంటుంది అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలాంటి వ్యవస్థల్లో ఏ విధంగా ఉండాలి, అసలు బాల్కనీ అంటే ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మీకు పూర్తిగా వివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మరిన్ని వాస్తుకు సంబంధించినటువంటి టాపిక్స్ మీకు అందాలంటే గంట బెల్ ఐకాన్ ఖచ్చితంగా నొక్కండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, చూడండి, ముఖ్యంగా ఈ ఇంటికి ఇది నార్త్, ఈస్టు, సౌత్, వెస్టు. ఈ కార్నర్ ఈశాన్యము, ఈ కార్నర్ ఆగ్నేయము, సౌత్ వెస్ట్ కార్నర్ నైరుతి, నార్త్ వెస్ట్ కార్నర్ వాయువ్యము. ఈ విధంగా 4 దిక్కులు, 4 విదిక్కులు. ఈ ఇంటికి బాల్కనీ వ్యవస్థ చూడండి ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ విధంగా ఒక బాల్కనీ వ్యవస్థ వచ్చినప్పుడు చూడండి, చాలామంది చేసేటువంటి తప్పు ఇలా బాల్కనీలోనే ఇంటిని అంటిపెట్టి ఇలా వాయువ్యంలో టాయిలెట్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఉత్తర వాయువ్యంలో టాయిలెట్ నిర్మాణం మంచిదేనా అంటే వాస్తు శాస్త్ర ప్రకారం కూడా అది మంచిదనే చెప్పడం జరుగుతూ ఉంది. కాకపోతే బాల్కనీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ బాల్కనీ మనకు ఒక 5 అడుగులో 4 అడుగులో ఉందనుకుందాం. అంటే ఉత్తరం వైపు 4 అడుగులు లేదా ఒక 5 అడుగులు బాల్కనీ ఉంటే ఈ బాల్కనీలో వీరు టాయిలెట్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇలా అంటిపెట్టి ఎప్పుడైతే టాయిలెట్ నిర్మాణం వచ్చిందో ఇది తీవ్రంగా, అంటే వాయువ్యము పూర్తిగా పెరిగినటువంటి దోషం ఈ ఇంట్లో ఏర్పడుతూ ఉంది. ఇలాంటి తప్పు బాల్కనీలో ఎవరు కూడా చేయకండి. మీరు ఇంటిని అంటిపెట్టే కాదు, ఇలా కాంపౌండ్ వాల్ను అంటిపెట్టి కూడా చేసినా కూడా ఇది పూర్తి వాయువ్యం పెంపు అవుతుంది. వాయువ్యం మూత కిందికి మనము వాస్తు ప్రకారం తీసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఇలాంటి టాయిలెట్ నిర్మాణాలు, అదేవిధంగా చూడండి, ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో కూడా ఇలా ఇంటిని అంటిపెట్టి లేదా ఇలా కాంపౌండ్ వాల్ను అంటిపెట్టి ఈ 2 విధాలుగా ఏది చేసినా కూడా ఆగ్నేయం పెంపు లేదా ఆగ్నేయం మూత కిందికి వస్తుంది. బాల్కనీలోనే కదా, కింద ఏం నిర్మాణాలలో, అంటే గ్రౌండ్లో ఎలాంటి నిర్మాణాలలో ఈ విధంగా చేయలేదు కదా అని ఎట్టి పరిస్థితుల్లో మీరు అనుకోకండి. బాల్కనీలో కూడా ఈ విధంగా చేసినటువంటి నిర్మాణాల వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు, ఆగ్నేయం పెంపుతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేదా ఆర్థిక సమస్యలు, ఇంకా చాలామందికి, అంటే ఈ 2 విధాలుగానే కాకుండా ఇంకా ఈ కుటుంబంలో అనేక రకాలుగా ఆగ్నేయం పెంపు, ఆగ్నేయం మూత ద్వారా అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఆ కుటుంబాలు ఎదుర్కొంటున్నాయి.
ఎందుకు ఈరోజు ఈ బాల్కనీ గురించి నేను చెప్పడానికి ప్రధానమైనటువంటి కారణము, ఇలాంటి బిల్డింగులలో నేను చూసినప్పుడు ఈ విధంగా వారు తెలిసి తెలియక చేపట్టినటువంటి నిర్మాణాల వల్ల ఈ ఇల్లు తీవ్రంగా నెగెటివ్‌లోకి వెళ్ళిపోయి అనేక అనర్థాలకు గురి అవుతూ ఉన్నాయి. ఇలా వాయువ్యంలో చేసినటువంటి దోషం వల్ల మీరు గమనించండి, మానసిక సంబంధిత సమస్యలు, ఆ ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, లేదా కోర్టు కేసులు, ఇరుగు పొరుగు వారితో తగాదాలు, లేదా వారి బంధువుల మధ్య విభేదాలు, ఇలాంటి పూర్తి అంటే మనకు మనశ్శాంతి అంటే ఆ ఇంట్లో వారి యజమానులకు కానీ, ఆ ఇంట్లో పిల్లలకు కానీ ఎలాంటి మనసుకు సంబంధించినటువంటి కలతలు ఏవైనా ఎదురవుతున్నాయంటే ఇలా వాయువ్యంలో ఏర్పడినటువంటి దోషాలే. ఇలా ఆగ్నేయపు దోషము లేదా ఇలా వాయువ్యపు దోషము 2 ఏ ఇంట్లో అయితే ఉంటాయో వారి ఇళ్లలో ఇంకా చెప్పనీకి అలివి కానటువంటి సమస్యలు ఆ ఇంట్లో ఎదుర్కొంటూ ఉంది. భార్యాభర్తల మధ్య పూర్తి తగాదాలు ఎదురయ్యి వారు తిరిగి పుట్టింటికి వస్తూ ఉంటే, లేదా భార్యాభర్తల మధ్య నిత్యము తగాదాలు జరిగి వారి మధ్య విడాకుల వరకు అంటే విడాకుల వరకు సమస్యలు దారితీసేటువంటి సమస్యలు ఎదురవుతున్నాయా? విడాకులు జరుగుతున్నాయా? లేదా మీ ఇంటి కోడళ్ళు ఇతర వారి ఇంటికి అంటే వారి పుట్టింటికి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారా? ఇలాంటి పూర్తి ఈ 2 సమస్యలు కలిసి ఒక ఇంట్లో ఎదురవుతే ఇలాంటి సమస్యలన్నీ కూడా ఈ 2 దోషాల వల్ల ఖచ్చితంగా కలుగుతాయి. కాబట్టి ఇలాంటి బాల్కనీ వ్యవస్థలో ఇలాంటి నిర్మాణాలు మీరు ఎట్టి పరిస్థితుల్లో చేపట్టవద్దు అని నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా చాలామంది చూడండి, ఈ బాల్కనీకి ఇలా మధ్య భాగం ఈ విధానంగా అంటే మనకు ఉత్తర మధ్య భాగం నుంచి వాయువ్యం వైపు ఇక్కడి వరకు ఎప్పుడైనా సరే బాల్కనీ పెరిగిందా? మీరు గమనించండి. ఈ విధంగా అంటే ఉత్తర మధ్యస్థానం నుంచి వాయువ్యం వరకు ఈ నీచ స్థానపు పెరుగుదల అని మనం అంటాము. ఇది నీచ స్థానం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇలా నీచ స్థానాల పెరుగుదల ఏ ఇంటికి మంచిది కాదు. బాల్కనీ ఇచ్చే విధానంలో అంటే ఇక్కడ వాయువ్యంలో చిల్డ్రన్ బెడ్‌రూమ్ వస్తుంది. ఇలా వాయువ్యంలో బెడ్‌రూమ్‌కు వీరు ఇక్కడ ఒక ద్వారం ఇచ్చేసి ఈ విధంగా ఒక ద్వారం ఇవ్వడంతో ఇక్కడి నుంచి ఈ బాల్కనీ వినియోగించుకునే విధంగా ఇక్కడ ద్వారం ఇచ్చినప్పుడు 2 దోషాలు ఇక్కడ ఎదురవుతాయి. మీరు గమనించండి. ఇది మనకు ఉత్తర వాయువ్య ద్వారం అవుతుంది. అంటే ఈ గదికి ఇది ఉత్తర వాయువ్య ద్వారం అవుతుంది. అంతేకాదు ఇది నీచ స్థాన బాల్కనీని మనం వాడుకునే దానికి నీచ స్థాన పెరుగుదల అవుతుంది. నీచ స్థానంలో మనకు ఎప్పుడైనా ద్వారం వచ్చినా ఇలాంటి పెరుగుదలలు ఉన్నా కూడా ఇది తీవ్రమైనటువంటి సమస్యలే. వాస్తు శాస్త్ర ప్రకారం ఇలా నీచ స్థానాలు పెంచడం అనేది ఏ ఇంటికి మంచిది కాదు అని నేను చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చాలామంది చూడండి, ఒకవేళ మంచిదని మనం భావించినప్పుడు ఇక్కడ బాల్కనీ వ్యవస్థ కంటే ఈ విధంగా మనకు ఉన్నప్పుడు ఇలా ఈశాన్యము అంటే ఉత్తర ఈశాన్యం పెరుగుదల అనేది ఆ ఇంటికి తీవ్రంగా యోగిస్తుంది. బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఈశాన్య పెరుగుదల ఇది ఉచ్చ స్థానపు పెరుగుదల అవుతుంది. కాబట్టి ఇలా ఉన్నప్పుడు మాత్రం ఆ ఇల్లు బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఇది ఉత్తరం పెంపు అవుతుంది. ఉత్తర ఈశాన్య పెంపు అవుతుంది. ఇవి 2 కూడా మంచి శుభాలనిచ్చేటువంటి పెంపుదలలు కాబట్టి ఈ విధంగా బాల్కనీ ఉన్న ఏ ఇల్లు కూడా తీవ్రంగా యోగించడం జరుగుతుంది. ఇలాంటి పెంపుదలను ఏ ఇంటికైనా కానీ మంచి చేస్తాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా వాయువ్య పెరుగుదల అనేది మంచిది కాదు. ఒకవేళ మీరు పెట్టుకున్నట్లయితే చూడండి, ఇలా పూర్తి బాల్కనీ వ్యవస్థ అంటే వాయువ్యం నుంచి మనకు ఈశాన్యం వరకు కూడా పెరిగి ఉండవచ్చు. ఇది మంచి పెరుగుదలే అవుతుంది. ఎప్పుడు మంచి పెరుగుదల అవుతుందంటే ఇలా దక్షిణానికి మనకు ఇక్కడ అంటే స్పేస్ ఎక్కువ. ఇక్కడ సెట్ బ్యాక్ మనకు బాల్కనీ దక్షిణం వైపు ఉన్నటువంటి బాల్కనీ కంటే మనం ఉత్తరం వైపు ఉన్నటువంటి బాల్కనీ ఎక్కువగా ఇచ్చినట్టు. ఇక్కడ 1 అడుగు ఉంటే లేదా ఇక్కడ 2 అడుగులు ఉంటే ఇక్కడ 5 అడుగుల మేర ఉన్నప్పుడు ఇది యోగిస్తుంది. ఇలాంటి బాల్కనీ బాగుంటుంది. ఆ ఇంటికి మంచి చేస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ బాల్కనీ ఉన్నప్పుడు ఇలా ఈశాన్యపు గదికి మనము ఇలా ఉత్తర ఈశాన్యంలో డోర్ ఇస్తే దీన్ని మనం మంచి అంటే ఉచ్చస్థానపు డోర్‌గా భావిస్తాము. ఇలా ఉచ్చస్థానం పెరుగుదల మనం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా వాడుకోవచ్చు. ఒకవేళ మనకు వాయువ్యంలో టాయిలెట్ నిర్మాణం చేపట్టాలి అనుకుంటే బాల్కనీ ఇంటికి అంటకుండా కాంపౌండ్ వాల్‌కి అంటకుండా మనము ఈ 2 భాగాల్లో మాత్రమే చేపట్టినట్లయితే ఇది కరెక్ట్ స్థానంలో ఉన్నటువంటి టాయిలెట్ అవుతుంది.
ఇప్పుడు మనం తూర్పు దిశకు చాలామంది తూర్పు బాల్కనీ ఇస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే చూడండి, ఈ విధంగా మనం ఆగ్నేయంలో అంటే వారు పైన గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్‌లో కానీ ఇలా ఆగ్నేయంలో మనము ఒక బెడ్‌రూమ్ కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే, లేదా ఒక కిచెన్ ఏర్పాటు చేసుకున్నట్లయితే, ఇక్కడ ఈ బాల్కనీ వాడుకోవడానికి ఇలా మధ్యలో వారు ఒక ద్వారం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా వారు ఈ బాల్కనీ వ్యవస్థకు ఈ ద్వారం ఇచ్చినట్లయితే, ఇది నీచ స్థానంలో పడి, ఇది ఆగ్నేయ దోషాలను ఆ ఇంటికి కలుగజేస్తుంది. ఆగ్నేయంలో దోషాలు ఏర్పడితే నేను చాలా వరకు చెప్పి ఉన్నాను. ఆ ఇంట్లో శుభాలు ఉండవు. ఎలాంటి అంటే ఇలా కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టేవారు ఎవరైనా సరే తరచూ ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆ ఇంటి నిర్మాణం అంటే ఆ ఇంట్లో గృహప్రవేశాలు ఆలస్యం కావడం కానీ, పెళ్ళిళ్ళు కాకపోవడం కానీ, ఇతర ఏ శుభాలు అంటే ఆగ్నేయం అంటే అగ్ని. మనం అగ్నికి సంబంధించినటువంటి హోమాలు ఆ ఇంట్లో జరగవు. ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయం అంటే శుభాలనిచ్చేది కాబట్టి, ఇలాంటి ద్వారాలు ఏ ఇంటికి కూడా మంచిది కాదు. ఇది నీచ స్థానంలో అంటే ఇంటిని మధ్యస్థానం వరకు చూసుకొని, ఈ విధంగా చూసుకున్నప్పుడు ఇది నీచ స్థానపు ద్వారం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇవి యోగించవు. తీవ్రమైన నష్టాలకే ఆ ఇల్లు గురి చేస్తాయి. అదే విధంగా చూడండి, ఇలా పెంచుకున్నప్పుడు మనము ఈ విధంగా డోరు ఇక్కడ ఇవ్వకూడదు. అదేవిధంగా చాలామంది చేసేటువంటి తప్పు ఇలా తూర్పు ఆగ్నేయపు బాల్కనీ ఇవ్వడం. ఇది కూడా పూర్తి విరుద్ధమే అవుతుంది. ఎప్పుడూ కూడా ఇలా ఇంటి మధ్యస్థానం నుంచి ఆగ్నేయం పెంపు చేసే విధంగా మనకు చేపట్టినప్పుడు ఇక్కడ ఈశాన్య భాగం పూర్తిగా కట్ అవుతుంది. ఇలా కట్ అయితే ఈ ఇంట్లో 2 రకాల సమస్యలు తలెత్తుతాయి. ఒకటి ఈశాన్య లోపము, 2 ఆగ్నేయ పెంపు. ఈశాన్య లోపం తలెత్తిన ఇళ్లలో ఆ ఇంట్లో మగ సంతానానికి లోటు ఏర్పడుతూ ఉంది. ఆ ఇంట్లో పిల్లల అభివృద్ధి, చదువులు లేక, ఉద్యోగాలు రాక నిరంతరం వారు మనస్సు చంచలంగా మారిపోతూ ఉంది. ఈ ఇంటి యజమానులకు మనసు అంటే ఏ వ్యాపారంలో సరైనటువంటి అభివృద్ధి ఉండక, లేదా ఈ ఇంటి యజమానులకు తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలకు కూడా ఈ ఈశాన్య లోపాలు అంటే ఈ ఈశాన్య భాగం మనం కట్ చేయడం వల్ల ఈ విధంగా లోపం ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి 2 విధాలుగా ఈ ఇల్లు నష్టపోతూ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలా నీచ స్థానపు బాల్కనీలు మనకు యోగించవు. ఇది తీవ్రమైన నష్టాలకు గురి చేస్తూ ఉన్నాయి. అదే విధంగా మీరు గమనించండి, ఇలా బాల్కనీ వచ్చినప్పుడు మనకు ఇక్కడ బాల్కనీ కంటే ఈ మధ్యస్థానం నుంచి ఈశాన్యపు బాల్కనీ ఇది మనకు ఉచ్చ స్థానము. ఎప్పుడైనా తూర్పు ఈశాన్యపు బాల్కనీ ఇలా ఈశాన్యపు గదికి మనం ఈశాన్యంలో ఒక ద్వారం ఇచ్చుకొని, లేదా ఈ గదికి మధ్య ద్వారం ఇచ్చుకున్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇలాంటి ద్వారాలు ఎప్పుడైతే మనం పెట్టి ఈశాన్య భాగాన్ని వాడుకుంటామో, ఇది తీవ్రమైనటువంటి అభివృద్ధి ఆ ఇంట్లో కలుగజేస్తుంది. వాస్తు ప్రకారము 100కు 100% ఈ ఇల్లు బ్రహ్మాండంగా యోగిస్తుంది అని మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే ఉత్తర ఈశాన్యం కానీ, లేదా తూర్పు ఈశాన్యం కానీ ఏ ఇంటికి పెరిగినా కూడా అది విపరీతంగా యోగిస్తుంది ఆ ఇంటికి. ఈ ఇంటిలో ఉండేవారు కూడా 10 మందిలో గౌరవంగా నిలబడే స్థాయిలో వీరు ఉంటారు. ఎందుకంటే ఈశాన్యపు గది అంటే ఈశాన్యం అంటేనే ఈశ్వరుడి స్థానము. ఇలా సుఖ సంతోషాలనిచ్చేటువంటి స్థానము, ధనధాన్యాలను అభివృద్ధినిచ్చేటువంటి స్థానము ఈశాన్యము కాబట్టి, మనము ఇది ఏ ఇంటికి పెరిగినా కూడా ఇలాంటి బాల్కనీ వ్యవస్థ మంచిది. ఆ ఇంటికి యోగిస్తుంది అని మనం చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఒకవేళ మీకు ఈశాన్య భాగం నుంచి ఇలా పూర్తి ఆగ్నేయం వరకు టోటల్ పెరిగినా కూడా ఆ ఇంటికి మంచిదే. ఇది పూర్తి తూర్పు మధ్యస్థానం పెరుగుదలగా మనం భావిస్తాము. తూర్పు అంటేనే అభివృద్ధి, ఆరోగ్యానికి నెలవు, ఆర్థికంగా ఆ ఇంట్లో ఎటువంటి సమస్యలకైనా తూర్పు అనేది ప్రధానంగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఎలాంటి విధానాలకైనా తూర్పు భాగం మొత్తం కూడా బాల్కనీ పెరిగిందంటే ఆ ఇంటికి తీవ్రమైన యోగం పట్టినట్టే అని మనం చెప్పడం జరుగుతుంది. ఇందులో మనం చేయకూడనటువంటి ఒకే ఒక తప్పు, ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితుల్లో మీరు డోర్ ఇవ్వకండి. ఆగ్నేయం ఇంటిని అంటిపెట్టి టాయిలెట్ నిర్మాణం చేయకండి. కాంపౌండ్ వాల్‌ను అంటిపెట్టి కూడా టాయిలెట్ నిర్మాణం చేయకండి. ఇది మనం ఆగ్నేయ పెంపు, ఆగ్నేయ మూత కిందికి వస్తాయి. సమస్యలు ఇక్కడ ఎదురవుతున్నాయి. అదే విధంగా మనం దక్షిణం వైపు చూసుకుంటే, మీరు దక్షిణ బాల్కనీ గురించి చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే దక్షిణంలో బాల్కనీ వచ్చిందంటే, అంటే ఇక్కడ ఒక 3 అడుగుల బాల్కనీ వ్యవస్థ మనకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆపోజిట్ మనకు
ఉత్తరంలో ఖచ్చితంగా ఒక 5 అడుగులు లేదా 6 అడుగుల బాల్కనీ ఖచ్చితంగా ఉండి తీరాలి. అప్పుడే మనకు ఈ బాల్కనీ అనేది యోగిస్తుంది. లేకపోతే ఇది నష్టం చేకూరుస్తుంది. ఎప్పుడైనా మనకు ఉత్తరం వైపు ఇలా బాల్కనీ లేకుండా ఇలా మనకు దక్షిణం వైపు పెట్టుకున్నప్పుడు ఇది దక్షిణ భాగం పెరిగినట్లు అవుతుంది. ఇక్కడ నైరుతి పెరుగుతుంది. ఇక్కడ ఆగ్నేయము పెరుగుతుంది. 2 దోషాలు ఈ ఇంట్లో తీవ్రంగా నష్టాలకు గురి చేస్తాయి. మరొక విషయాలు చాలామంది చేసేటువంటి తప్పు దక్షిణ బా దక్షిణ బాల్కనీ ఉన్నప్పుడు ఇలా మాస్టర్ నైరుతి బెడ్‌రూమ్ నుంచి ఈ విధంగా నైరుతి నుంచి ఈ బాల్కనీ వాడుకునే విధంగా ఇక్కడ మనకు ద్వారం ఇవ్వడం జరుగుతుంది. ఇది పూర్తి నైరుతి బెడ్‌రూమ్‌కు ద్వారం ఇవ్వడం అనేది ఇది దక్షిణ నైరుతి ద్వారంగా నీచ స్థానానికి పెట్టినటువంటి ద్వారంగా మనం పరిగణిస్తాము. ఇలా నీచ స్థానపు నైరుతి ద్వారాల వల్ల ఆ ఇంట్లో చెప్పకూడనటువంటి అంటే ఎన్నో సమస్యలు, అనర్థాలకు దారితీస్తుంది. దక్షిణ నైరుతి అంటే ఈ ఇంటి లోపల ఉన్నటువంటి పెద్ద కుమార్తె ఎవరైనా సరే, లేదా ఆ ఇంటి యజమానురాలు ఎవరైనా సరే, దక్షిణ నైరుతి అంటే ఆ ఇంటి ఆడవారికి సంబంధించినటువంటి జోన్ కాబట్టి, ఇలాంటి తీవ్రమైనటువంటి వారికి యాక్సిడెంట్ రూపం కానీ, మరణాలు సంభవించేదానికి కానీ, అదేవిధంగా ఈ ఇల్లు దివాలా దిశగా అంటే ఐపీలు పెడుతూ ఉంటారు చాలామంది. ఇలా నైరుతి ద్వారాలు కానీ, ఈ విధంగా నైరుతి నీచ నడకలు ఏర్పాటు చేసిన ఇళ్లలో అనేకమైనటువంటి సమస్యలు, వారికి తీవ్రమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నైరుతిలో మనం డోర్లు కానీ, లేదా నైరుతి ఇంటిని అంటిపెట్టే టాయిలెట్ నిర్మాణాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఇది తీవ్రమైనటువంటి నష్టాలకే గురి చేస్తూ ఉంది. ఇలాంటి బాల్కనీ వ్యవస్థ అనేది ఎప్పుడూ కూడా మంచిది కాదు. దక్షిణం బాల్కనీ ఉన్నప్పుడు ఉత్తరం బాల్కనీ మనం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఈ బాల్కనీ వాడుకోవడానికి మనం ఖచ్చితంగా చూడండి, ఇలా దక్షిణ ఆగ్నేయంలో మనము ఈ విధంగా ఉచ్చ స్థానంలో డోర్ పెట్టుకొని ఈ బాల్కనీ వాడుకోవచ్చు. అప్పుడు మాత్రమే దక్షిణం వైపు ఉన్న బాల్కనీ మనం వాడుకోవడానికి ఇది యోగిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఉచ్చ స్థానం నుంచి పెట్టినటువంటి ద్వారము శుభాలనిస్తుంది ఈ ఇంటికి. ఎలాంటి అంటే సమస్యలు లేవనెత్తకుండా ఎలాంటి సమస్యలు కూడా ఈ ఇంట్లో రాకుండా చూసేటువంటి శుభాలనిచ్చేటువంటి ద్వారము దక్షిణ ఆగ్నేయ ద్వారము. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు చూడండి, ఇలా నైరుతి బాల్కనీ మాత్రమే పెంచకండి. దక్షిణ నైరుతి నీచ స్థానపు బాల్కనీ నేను ఇప్పుడు చెప్పినట్లుగా మీరు పెంచినట్లయితే అనేక సమస్యలు ఆ ఇంట్లో ఎదురవుతాయి. మీరు ఎప్పుడైనా పెంచాలి అనుకుంటే ఇలా దక్షిణ మధ్యస్థానం నుంచి ఆగ్నేయం వరకు మాత్రమే మీరు బాల్కనీ తీసుకోండి. ఇది ఉచ్చ స్థానపు బాల్కనీ అవుతుంది. ఏ బాల్కనీ తీసుకున్నా ఖచ్చితంగా దక్షిణంలో ఉంటే ఉత్తరంలో కంపల్సరీగా ఉండవలసిన అవసరం ఉంది. అప్పుడే మనకు ఇది యోగిస్తుంది. అదే విధంగా చూడండి, ఇక్కడ కూడా ఇక్కడ చేసేటువంటి బాల్కనీ వ్యవస్థ ఏ విధంగా ఉంది అంటే, ఇలా పడమర నైరుతి బాల్కనీ వ్యవస్థ. అంటే ఈ బెడ్‌రూమ్ నుంచి ఇది వాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. బెడ్‌రూమ్‌లోంచి బాల్కనీకి ఏదో కొంచేపు అంటే కొద్దిసేపు మనం ఆహ్లాదంగా గడపడానికి ఇలా బాల్కనీ వ్యవస్థ చాలామంది ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది నీచ స్థానపు పెరుగుదల అవుతుంది. పడమర నైరుతి పెరుగుదల ఇది మగవారికి సంబంధించినటువంటి జోన్‌గా ఇది మనం పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి ఇలా పెరుగుదల జరిగినటువంటి ఇళ్లలో మీరు గమనించండి, నైరుతి అంటే పెరుగుదల అనేది ఎప్పుడూ సరే ఇలా టాయిలెట్ నిర్మాణం చేయవద్దు. నైరుతి, పడమర నైరుతి కానీ, దక్షిణ నైరుతి కానీ. ఇలా పెరిగిన ఇళ్లలో ఈ ఇంట్లో మగవారికి సంబంధించి ఆ ఇంట్లో పెద్ద కొడుకులు ఎవరైనా ఉంటే వారికి యాక్సిడెంట్లు కానీ, లేదా ఆ ఇంట్లో యజమానులకు మగవారికి కానీ హాస్పిటల్ పాలవుతున్నారు. ఎప్పుడూ కూడా ఏయో ఒకటి ఫ్రాక్చర్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ఆ ఇళ్లలో. అంటే కాళ్ళు విరగడం, చేతులు విరగడం ఇలాంటి సమస్యలు ఇలా పడమర నైరుతి పెరిగిన దిశలలో తీవ్రంగా ఎప్పుడూ హాస్పిటల్ పాలు ఆ ఇంట్లో అవుతున్నారంటే ఇలా నైరుతి భాగంలో పెంపకాల వల్లనే. ఇలా నైరుతి బాల్కనీ వ్యవస్థ ఇచ్చి, ఇలా పడమర నైరుతి ద్వారం ఇచ్చి దీన్ని వాడుకున్నట్లయితే తీవ్రమైన దోషాలు ఆ ఇంట్లో ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు ఈ విధంగా కాకుండా మధ్యస్థానం నుంచి ఇటు సైడు పడమర వాయువ్యము ఇది మంచి స్థానం అవుతుంది. మనకు ఇలాంటి పెరుగుదల ఈ ఇంటికి యోగిస్తుంది. ఇది ఉచ్చ స్థానపు పెరుగుదలగా అంటే ఇక్కడి నుంచి వచ్చేటువంటి ఏదైనా ఎనర్జీ ఉంది అంటే పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఇలా పడమర వాయువ్యంలో మనము
వాయువ్యం బెడ్రూమ్కు ఇలా ద్వారం ఇచ్చుకొని మనం వాడుకోవచ్చు ఈ బాల్కనీ వ్యవస్థను. బాగుంటుంది. ఇది మంచిది. పడమర అంటేనే ఆ ఇంటికి అంటే వారి కుటుంబంలో ఉన్న యజమానులకు పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టేటువంటిది ఇలా పడమర వాయువ్యము. కాబట్టి ఇది మనకు యోగిస్తుంది. ఇది మనకు హాని చేస్తుంది. ఒకవేళ మీరు పూర్తి పడమరలో బాల్కనీ ఈ విధంగా ఇచ్చుకోదలిస్తే ఖచ్చితంగా ఇక్కడ 3 అడుగులు ఉంటే తూర్పు వైపు ఖచ్చితంగా 6 అడుగుల బాల్కనీ ఉంటేనే మీరు ఇక్కడ బాల్కనీ వ్యవస్థ తీసుకోండి. లేకపోతే ఇక్కడ మీరు ఉన్నా సరే వాడుకోవడానికి వీలు లేదు. ఇది పూర్తిగా నిషేధము పడమర వైపు. పడమర స్థానాన్ని పెంచడం అంటే మనకు శని స్థానం పెరిగినట్టే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పడమర బాల్కనీ వాడుకునే విధానాన్ని మీరు తీవ్రంగా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వినియోగించకండి. మనకు నష్టాలనే చేకూరుస్తాయి. ఈ విధానాలను మీరు అనుసరించి ఈ బాల్కనీ వ్యవస్థను మనం పెంపుదలలు అంటే నీచ స్థానాల పెరుగుదలలు ఏవవుతున్నాయి, ఉచ్చ స్థానాల పెరుగుదలలు ఏవవుతున్నాయని పూర్తి వివరంగా నేను తెలియజేసే ప్రయత్నము మీకు బాగా అర్థమైందని నేను తెలియజేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇంటిని అంటిపెట్టి కానీ, కాంపౌండ్ వాల్ అంటిపెట్టి కానీ ఎలాంటి నిర్మాణాలు మీరు చేపట్టకండి. ఈ విధమైనటువంటి నిర్మాణాల వల్ల వాస్తుకు సంబంధించినటువంటి దోషాలు మీరు కొని తెచ్చుకున్న వారవుతున్నారు. కాబట్టి మనము చాలామంది బాల్కనీ వ్యవస్థలో చేసేటువంటి మరొక తప్పు ఈశాన్యంలో తూకాలు వేస్తూ ఉన్నారు. అంటే తులసి కోటలు పెట్టడం కానీ, ఏవైనా సరే మనం అంటే నీళ్ళకు ఉపయోగించేటువంటి ప్లాస్టికు పెద్ద పెద్ద టబ్బులు పెట్టడం గానీ, ఇలా ఈశాన్య భాగంలో పెట్టి ఇలా చేస్తున్నారు. చాలామంది ఈ విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చేయకండి. ఈశాన్యంలో మనము ఇసుమంతైనా బరువు పెట్టకూడదు. ఈ విధానాలను కూడా మీరు తొలగించండి. ఈ విధంగా ఉంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి లోపాలు చేయకండి. చాలామంది ఈశాన్యంలో చెప్పుల స్టాండ్‌లు పెడుతూ ఉన్నారు. ఇది మరీ దోషమవుతుంది. తూర్పు ఈశాన్యం కానీ, ఉత్తర ఈశాన్యం కానీ. ఈ విధంగా మీరు చెప్పుల స్టాండ్ పెడుతూ చాలా దోషభూయిష్టంగా మీరు మీ ప్రాంగణాన్ని, మీ ఇంటిని మార్చుకుంటూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి తప్పులు అంటే నేను చాలా ఇళ్ళు గమనించినప్పుడు అక్కడ వాటిని తొలగించి నేను చెప్పే విధానము ఏదైతే ఉందో ఆ విధానాన్ని కూడా మీకు ఇక్కడ వీడియో రూపంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇలాంటి పొరపాట్లు చాలామంది చేస్తూ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నాను కాబట్టి ఈ విధానాన్ని మీరు అనుసరించకండి. ఇది మీకు నష్టాన్ని చేకూరుస్తాయని 1కి 2 తూర్లు చెప్పడానికి ప్రధాన కారణం ఇదే. కాబట్టి ఇలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి బాల్కనీలలో మనం చేసేటువంటి తప్పులు ఏవైనా ఈ విధంగా వచ్చే విధంగా మీరు చేసుకోకండని తెలియజేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తూ ఉన్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. షేర్ చేసి గంట బెల్ ఐకాన్ ఖచ్చితంగా నొక్కుతారని భావిస్తూ ఉన్నాను. ఎవరికైనా సరే నా వాస్తు విజిట్ మీకు అవసరమైతే ఈ క్రింది వాట్సాప్ నెంబర్ ద్వారా నన్ను సంప్రదించండి. వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. కాల్స్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకండి. కాబట్టి వాట్సాప్ మెసేజ్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకోండి. నేను వచ్చి చూసే ప్రయత్నం చేస్తాను. నా పేరు స్వామి వెంకటేష్. వాస్తు జీవనం, వాస్తు మరియు ఆస్ట్రాలజీ. నమస్కారం.